డౌట్ అవుద్దో లేదో, దేవుడు ఆత్మనిస్తాడో లేదో, అప్పులు తీర్చబడతాయో లేదో, మా ఆయన మారుతారో లేదో, ఆ డౌట్ లేకుండా. రెండోది కోపం లేకుండా. ఎందుకని కోపం లేకుండా ప్రార్థన చేయాలి చెప్పండి? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ప్రైజ్ ద లార్డ్. అమాలేకు కార్యాలను లయపరిచేది దేవుడు, మనకు సహాయంగా నిలిచేది దేవుడు. ఆ దేవుని నీతి మన కుటుంబంలో జరగాలన్నా, మన బిడ్డల్లో జరగాలన్నా, మన బిడ్డలు చక్కగా చదువుకోవాలన్నా, విధేయులై ఉండాలన్నా దేవుని నీతి నెరవేర్చబడాలి. దేవుని నీతి మనలో నెరవేర్చబడాలంటే మన కోపం ఉండకూడదు. రెండోది డౌట్ ఉండకూడదు. అవిశ్వాసము లేకుండా, కోప దృష్టి లేకుండా మోకరించి ప్రార్థిస్తే అమాలేకుపై జయం, సాతానుపై జయం, మనకు క్షేమం. ప్రైజ్ ద లార్డ్.